హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జై శ్రీరామ్. ఇది వైకుంఠగిరి అని ఎస్కోట అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ శృంగవరపు కోట నుంచి బొర్రా గృహాలకు వెళ్లే రోడ్డు మార్గంలో కాశీపట్నంలో ఉన్న శివలింగం అన్నమాట. ఇది వరకు ఈ కాశీపట్నం శివలింగాన్ని చాలా మంది చూసే ఉంటారు. ఆ కాశీపట్నం సెంటర్ నుంచి 20 కిలోమీటర్స్ అడవిలో అనంతగిరి కొండల్లో ఒకటైన హైయెస్ట్ పీక్ పై శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు రిసార్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ 20 కిలోమీటర్ల రహదారి అక్కడికి చేరే విధానం అరకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అరకు కన్నా చాలా బాగుంటుంది. చాలా చూడదగ్గ సీన్స్, ఫోటోషూట్స్, వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫుడ్ ఏమీ దొరకదు. మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకొని అక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ తినడానికి అయితే పట్టుకెళ్ళాలి. కానీ సూపర్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. వీలైతే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. కారు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది అప్ కాబట్టి సైకిల్స్ అవి మోటార్ సైకిల్స్ పాతవి అయితే వెళ్ళవు. సో కారులో అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వైకుంఠగిరి మీరు ఎప్పుడైనా చూసారా? స్వామివారి దర్శనాన్ని అయితే ఈ వీడియోలో చూడండి. స్వామివారి దర్శనం భాగ్యం మనందరికీ కలుగుతుంది. ప్రకృతి ఎన్నో రకాల అందాలను మనకు ప్రసాదించింది. అందులో మనకు దగ్గరలో ఉన్నవి కొన్ని అయితే దూరంగా ఉండేవి కొన్ని అవుతాయి. మనం చూడలేనివి కూడా చాలా ఉంటాయి. మనకి వీలైనంత దగ్గరలో ఉన్నవి మనం దర్శించడానికైతే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. స్వామివారిని వీడియోలో దర్శించుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகள பொங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய் ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. శ్రీయపతి అయిన సర్వేశ్వరుడు మన కోసం లెక్కలేనన్ని అవతారాలను ఎత్తారనే విషయం మనందరికీ తెలుసు. తన అవతారాల ప్రయోజనాల కోసం భగవంతుడు భగవద్గీతలోని పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్వయంగా శ్రీ మహావిష్ణువు అవప్రదానం చేశారు. భగవంతుడు మంచివారిని రక్షిస్తాడు, దుర్మార్గులను శిక్షిస్తాడు. ధర్మాన్ని స్థాపించడం అనేవి 3 విషయాలు భగవంతుని అవతారాలను చూస్తే మనకి ఈ 3 కలిసి ఒకే ప్రయోజనం అవుతున్నాయా అని అనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ధర్మ సంస్థాపనే మన ముఖ్య ప్రయోజనం అనే విషయం మనం తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వామి దర్శన భాగ్యం.